మీ జీవితంలో మీకు చాలా శుభప్రదమైన లేదా మీకు చాలా మంగళకరమైన ఆరంభం జరగబోతుంది. కాబట్టి ఈ ప్రత్యేక క్షణంలో నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. అవి మీరు ఇప్పుడు తప్పక తెలుసుకోవలసినవి. బహుశా ఇదే కారణం వల్ల మీరు ఈరోజు ఈ ముఖ్యమైన సందేశాన్ని వినబోతున్నారేమో. మీరు ఈ సందేశాన్ని వినబోతున్నారు అంటే ఇప్పటి నుంచి ఆ దైవం యొక్క కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ అపారమైన సంతోషం అలాగే సానుకూల శక్తి వ్యాపించి ఉంది. ఈ శుభ సందర్భంలో మీ హృదయాన్ని ఆనందంతో నింపే కొన్ని విషయాలను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన మరియు అత్యంత శుభప్రదమైన రోజు. కాబట్టి ఈ పవిత్ర సమయంలో ఆ విశ్వం మీకోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చిందో ఇప్పుడు చూద్దాం. అలాగే మీ జీవితంలో ఏ దైవిక శక్తి యొక్క ఆశీస్సుల వర్షం కురవబోతుందో, మీ జీవితంలో ఏ అందమైన అద్భుత సంఘటనలు మీ ముందు వెల్లడి కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఇప్పుడు ఏదో ఒక ఉత్తమమైనది లేదా అద్భుతమైనది, అలాగే ఆ అద్భుతమైన ఒక మార్పు జరగబోతున్నట్లు అనిపిస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న వారికి మాత్రం కాదు, ఇది కేవలం మీకోసం. అవును, నేను మీతో చెప్తున్నాను, మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీరు దానిపై నమ్మకం ఉంచాలి. ఒకవేళ మీకు ఇంతకు ముందు ఈ అద్భుతంపై నమ్మకం లేకపోతే ఇప్పుడు నమ్మడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఏదో అద్భుతమైనది అలాగే అవిశ్వసనీయమైనది మీకోసం వేచి ఉంది. ఎందుకనగా మీరు విజయం కోసమే పుట్టారు. ఆ విజయము మీకు తప్పక సిద్ధిస్తుంది. మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా సరే, మీ జీవితంలో అకస్మాత్తుగా మీరు ఊహించని ఆశీస్సులు రాబోతున్నాయి. అవి ఒక మ్యాజిక్ జరుగుతున్నట్లు. అవి మీతో నిజంగా జరుగుతున్నాయని మీకే నమ్మకం కలగదు. ఈరోజు ఆ సందేశం పూర్తిగా ఆ దైవిక శక్తి యొక్క అద్భుత ఆశీస్సులతో నిండి ఉంది. మీరు గుర్తించుకోండి, నీ గురించి ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక ప్రత్యేక ఆత్మ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మిమ్మల్ని ప్రతి నకారాత్మకత నుండి రక్షణ కల్పించాలని, ఇంకా దుష్ట దృష్టి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచాలని కోరుకునే వ్యక్తి లేదా ఆ ఆత్మ. ఆ వ్యక్తి బహుశా మీకు చాలా సన్నిహితంగా ఉండవచ్చు. అతను తన స్వచ్ఛమైన హృదయంతో మీకు రక్షణ కల్పించాలని కోరుకునే వ్యక్తి లేదా ఆ ఆత్మ. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతము ఇప్పుడు మీ జీవితంలో సహకారం కాబోతుంది మీకు. ఎందుకంటే మీకోసం ఒక గొప్ప విజయం వేచి ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, అది మీ విజయంపై నమ్మకం ఉంచడం. ఎందుకంటే మన సమాజంలోని ప్రజలు వారు చమత్కారాలపై నమ్మకం కోల్పోతే అప్పుడు వారు ఆ అద్భుతాలను చూడడం కూడా పూర్తిగా ఆపేస్తారు. కానీ ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. చాలా త్వరలో మీరు అద్భుతాన్ని మీ సొంత కళ్ళతో చూడబోతున్నారు. ఎందుకంటే ఈ క్షణం నిజంగా చాలా ప్రత్యేకమైనది మరియు మీకోసం ఇంకా ఏ సందేశాలు వస్తున్నాయి, అలాగే ఏ కొత్త ఆశీస్సులు మీ జీవితం వైపు పయనిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. రండి, అందులో అత్యంత శక్తివంతమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం. అది మీ జీవితంలోకి ఒక కొత్త ఆరంభం రాబోతుంది. అవును, ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. అది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది. ఆ సందేశం మీకు ఇలా చెప్తోంది, ముందుగా మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి అని. అలాగే మీ భయాలు అవి మిమ్మల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే మిమ్మల్ని కొన్నిసార్లు ఆపే ఆ చిన్న చిన్న విషయాలు
ఇకపై మిమ్మల్ని ఆపలేవు. ఈ సమయం ఒక కొత్త ఆరంభం కోసం, ఇంకా మీ గొప్ప ఎదుగుదల కోసం. ఎందుకనగా మీరు చేసిన ఆ మంచి కర్మలు అవి ఎప్పటికీ వృధా కావు. అవును, మీ స్వచ్ఛమైన హృదయాన్ని అలాగే మీ పవిత్ర ఆత్మను ఆ విశ్వం గుర్తించింది. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తారు, అలాగే మీరు అవసరమైన వారి పక్షాన నిలబడతారు మరియు జంతువులను ప్రేమిస్తారు. అందుకే మీరు ఇతరుల మీద ఇంకా జంతువుల మీద చూపిన ఆ ప్రేమ ఇప్పుడు మీకు ఆ విశ్వం యొక్క ఆశీస్సుల రూపంలో తిరిగి రాబోతుంది. మీకు చాలా త్వరలో మీ మంచి కర్మల ఫలితం మీకు లభించబోతుంది. అది కూడా చిన్నది కాదు. ఆ ఫలితం చాలా గొప్పది మరియు అది దైవికమైనది. ఆ ఆశీస్సులు అనేవి అవి మీ జీవితంలో ఆహ్లాదాన్ని, శాంతిని, ఆనందాన్ని, అలాగే మీరు ఇంతవరకు ఊహించని మహా అద్భుతాలను అందిస్తాయి. మరియు అవి మీ ప్రతి రోజులను సుఖశాంతులతో, ఇంకా మీ ప్రతి రాత్రులను ప్రకాశవంతమైన కాంతితో నింపుతాయి. మరియు ఆ ఆశీస్సుల వల్ల ఇప్పటి వరకు మీ జీవితంలో నకారాత్మకతను తెచ్చిన కొంతమంది వ్యక్తుల నుండి లేదా మీ నకారాత్మక పరిస్థితుల నుండి ఇప్పుడు మీకు విముక్తి లభించబోతుంది. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని అలిసిపోయేలా చేసిన లేదా మిమ్మల్ని బాధించిన ఆ విషయాలు కూడా ఇప్పుడు పూర్తిగా ముగించబోతున్నాయి. మరియు మీరు మీ జీవితంలోని ఒక పెద్ద జీవన చక్రాన్ని పూర్తి చేయబోతున్నారు. ఆ జీవన చక్రం పూర్తి అయిన వెంటనే మీ జీవితంలో సంతోష తరంగాలు, అలాగే మీ ఉన్నతమైన జీవితానికి కొత్త ఆరంభాలు మీ వైపు రాబోతున్నాయి. బహుశా మీకు ఇప్పటికే కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు అవి 111, 333, 555, 777, 888, ఇంకా 999 అనే సంఖ్యలు మళ్ళీ మళ్ళీ కనిపించడం. ఇది మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నారని సూచిస్తుంది. ఇవన్నీ ఒక అద్భుతమైన సంకేతాలు. మరియు ఇప్పుడు మీ జీవితంలోని ఆ పాత అధ్యాయం ముగిసిపోయి మీ జీవితంలో మరింత ఉజ్వలమైన అలాగే ఆహ్లాదకరమైన అధ్యాయం ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటుంది. మీ జీవితంలో ఇక నొప్పి, సంఘర్షణ, అలసట ఇవన్నీ ఇప్పుడు వెనకబడిపోతున్నాయి. ఇప్పుడు రాబోయేది కేవలం శాంతి, సంతోషం, అలాగే ఒక కొత్త అందమైన రూపం. అది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ శక్తివంతమైన, తేలికైన, అలాగే ప్రకాశవంతమైన కాంతితో నిండి ఉన్న రూపం. మీ కొత్త కథ ఇప్పుడు మొదలు కాబోతుంది. దీనిపై నమ్మకం మీరు ఉంచండి, అలాగే మీరు దాన్ని ఆనందంగా అనుభవించండి. ఎందుకంటే ఆ అద్భుతం ఇప్పటికే మీ జీవితంలో మొదలైంది. సరే, ఇప్పుడు మనం ఆ మహా అద్భుతమైన దైవిక యాత్రను ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటి వరకు మీరు విన్న సందేశం కేవలం ఆరంభం మాత్రమే. అసలైన మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీకోసం ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడి చేయబోతుంది. ఈ సత్యం మీ ఆలోచనలకు, ఇంకా మీ జీవితాన్ని మరియు మీ జీవితంలోని మీ భాగ్యం యొక్క దిశను పూర్తిగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో మార్పు రాబోతున్నప్పుడు మొదట అతని శక్తిలో పరివర్తన జరుగుతుంది. ఇంకా అతని అంతరంగంలోని తన ఆత్మస్థాయిలో పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు మీలో కూడా అదే జరుగుతుంది. మీ చుట్టూ తిరుగుతున్న శక్తులు అవి ఇప్పుడు పూర్తిగా శుద్ధి అవుతున్నాయి. ఇంకా మీ పాత అలసటలు, అలాగే మీ పాత అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు క్రమక్రమంగా మీ నుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి. మీ మనసు ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. అది ఒక ఇంటి తలుపును తెరుచుకుని ఆ ఇంటి లోపల స్వచ్ఛమైన తాజా గాలి మరియు ప్రకాశవంతమైన వెలుతురు నిండుతున్నట్లు. బహుశా ఇటీవల మీరు కూడా అనుభవించే ఉండవచ్చు. మీ కొన్ని సంబంధాలు, ఇంకా మీ కొన్ని పరిస్థితులు మరియు
ఇప్పుడు మీ గతంలో ఉన్నట్లుగా కాకుండా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ నుంచి దూరం అవుతూ ఉండడం, అలాగే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవి పూర్తిగా మారుతూ ఉండడం, ఇంకా కొన్నిసార్లు మీ మనసు కూడా చాలా గందరగోళంలో పడుతూ ఉండడం, ఇదంతా మీ జీవితం గతంలో కంటే మరింత మెరుగ్గా మరియు మీకు అంతా సరిగ్గా జరుగుతుంది అని సూచించే అద్భుత సంకేతాలు. కాబట్టి ఈ మార్పు అనేది మీ గొప్ప కోసం లేదా మీ ఉన్నతి కోసమే. ఎందుకనగా ఇప్పుడు మీ నుంచి వెళ్ళిపోయేవి మీ జీవితంలో ఏదో గొప్పది, ఇంకా శుభప్రదమైనది మరియు అద్భుతమైనవి అవి మీ జీవితంలో ఆ స్థానం పొందడానికి మీ గతంలోని ఆ పాతవన్నీ ఆ స్థానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాయి. ఎందుకనగా ఆ విశ్వం ఎల్లప్పుడూ మొదట ఖాళీ స్థలాన్ని సృష్టిస్తుంది, ఆ తర్వాత దానిలో కొత్త ఆశీస్సులను నింపుతుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. మీలోని మీ పాత శక్తిని తొలగించి మరొక కొత్త అద్భుతమైన శక్తి, అలాగే అద్భుతమైన కొత్త అవకాశాలు, ఇంకా అత్యద్భుతమైన కొత్త ఆధ్యాత్మిక కాంతిని ఆ విశ్వం మీ జీవితంలో ప్రవహించేలా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ ఆధ్యాత్మికత యొక్క జాగృత సమయం. మీ హృదయం ఇప్పుడు మరింత సున్నితంగా ఇంకా మరింత లోతుగా అనుసంధానమై ఉంది. ఇప్పుడు మీరు కేవలం వినడం మాత్రమే కాదు, మీరు ఆ అనుభూతిని అనుభవిస్తున్నారు. మీ ప్రతి సంకేతం, మీ ప్రతి ఆశీస్సులు, అలాగే మీ అంతరంగంలోని ప్రతి తరంగం, ఇవన్నీ మరియు మీలో కలిగే ఆ జాగరణ కొన్నిసార్లు మీకు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. అది మీ లోపల ఏదో మారుతున్నట్లు, మీ లోపల ఏదో లాగుతున్నట్లు, మరియు మీ పాత్ర అనేది క్రమక్రమంగా కరిగిపోతున్నట్లు, ఇంకా మీరు కొత్తగా జన్మిస్తున్నట్లు. ఈ మార్పు బాధాకరం కాదు, ఇది ఒక అద్భుతమైన లేదా ఒక పవిత్రమైన రూపాంతరం. ఇది ఒక కొత్త విత్తనం మట్టిలో ఖననమయ్యి పగిలినప్పుడు అప్పుడే అది మొక్కగా మారుతుంది. అలాగే మీరు కూడా ఇప్పుడు మీ పాత పరిమితుల నుండి విముక్తి పొంది కొత్త గుర్తింపుతో వికసించబోతున్నారు. ఇప్పుడు ఆ విశ్వం మీతో నేరుగా సంభాషిస్తుంది. అది ఎలా అంటే, అది కొన్నిసార్లు కలల ద్వారా, కొన్నిసార్లు ఒక పాట ద్వారా, లేదా ఇంకొన్నిసార్లు పుస్తకంలో కనిపించే పదాల ద్వారా, మరికొన్నిసార్లు ఒక అపరిచితులు చెప్పిన వాక్యం ద్వారా అది అకస్మాత్తుగా మీ హృదయాన్ని తాకుతుంది. ఇవన్నీ సంయోగాలు కావు, ఇవన్నీ మీకు ఆ అద్భుతమైన మార్గాన్ని చూపించే గొప్ప సంకేతాలు. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా లేరని మీరు తెలుసుకోవాలి. ఎందుకనగా ఎల్లప్పుడూ మీతో ఆ దైవిక శక్తి ఉంది. మీ ప్రతి అడుగులో ఆ దైవిక శక్తి మీకు నిరంతరం రక్షణగా నడుస్తుంది. అది ఎప్పటికీ మిమ్మల్ని కింద పడనివ్వదు. అది మిమ్మల్ని నిత్యం సంరక్షిస్తుంది. మరియు ఆ దైవిక శక్తి అది సరైన సమయంలో సరైన స్థలంలో మిమ్మల్ని చేరుస్తుంది. ఇది మీ నమ్మకానికి పరీక్షా కాలం. మీకు కొన్నిసార్లు ఏమీ జరగటం లేదనిపిస్తే అప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీ జీవితంలో అంతకన్నా అత్యధికంగా ఏదో జరగబోతుంది అని. కానీ మీ కళ్ళు ఇంకా దానిని చూడలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ అద్భుతం ఎల్లప్పుడూ మౌనం, ఓపిక, ఇంకా శాంతి వల్ల మాత్రమే మార్పు చెందుతుంది. అది మీరు చేసే శబ్దంతో కాదు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుంది. ఆ తలుపు అది మీరు కష్టపడిన ఆ పని, మీ నమ్మకం మరియు మీ మంచి కర్మల యొక్క తాళం చెవితో తెరుచుకుంటుంది. ఆ తలుపు వెనుకాలే మీ నిజమైన జీవన యాత్ర మొదలవుతుంది. ఆ యాత్ర మీ ఉద్దేశం, మీ గుర్తింపు, మీ ఆత్మ యొక్క లక్ష్యం వైపు నడిపించే యాత్ర. ఎందుకంటే మీ ఆత్మ అనేది అది ఒక సాధారణమైన ఆత్మ కాదు. మీ ఆత్మలో మీ పురాతన శక్తి దాగి ఉంది. అందుకే అది ఈ భూమిపై మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజల జీవితంలో కాంతిని తీసుకురావడానికి
ఈసారి కూడా మీ జన్మ అనేది ఒక ఉద్దేశపూర్వకంగానే జరిగింది. మీ ఆత్మ యొక్క ఉనికి అది ఒక లక్ష్యంతో ఈ భూమిపైకి వచ్చింది. అది ఎవరి జీవితంలో అయినా ఒక ప్రేరణగా నిలవడం, మరియు అది ఎవరి కన్నీలనైనా తొడవడం, లేదా చమత్కారాలు అన్ని నిజమని ఎవరికైనా మళ్ళీ నమ్మకం కల్పించడం కొరకు. అందుకే ఆ విశ్వం ఇప్పుడు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతుంది. మీలోని ఆ కాంతి ఇప్పుడు అది దాగి ఉండదు. ఇప్పుడు మీ ఆత్మ అనేది తనకు తాను వెల్లడించుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మీ ఆలోచనలు మారుతాయి, మరియు మీ భావోద్వేగాలు కూడా చాలా లోతుగా శుద్ధి అవుతాయి. మీ జీవితంలోని ఆధ్యాత్మికత అది ఒక కొత్త ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. బహుశా మీరు కొంతకాలంగా ఒక రకమైన స్వస్థతను అనుభవిస్తున్నారు, ఏదో గొప్పది జరగబోతున్నట్లు. కానీ అది ఏమిటో మీకు అస్సలు తెలియని ఒక భావన. ఆ స్వస్థత నిజానికి మీ ఆత్మ యొక్క పిలుపు. అది మీకు చెప్తుంది, నువ్వు సిద్ధంగా ఉండు అని. ఎందుకంటే మీ నిజమైన సమయం ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు మీ కష్టం, మీ కన్నీళ్లు, మీ ప్రార్థనలు, అలాగే మీ ప్రతి ప్రయత్నాలు ఏవి కూడా వృధా కాలేదు. మరియు మీ ప్రతి హృదయపు పిలుపును ఆ విశ్వం వినింది. ఇప్పుడు ఆ విశ్వం మీకు మీ అన్నింటి ఫలితానికి 100 రెట్లు తిరిగి ఇవ్వబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. అందులో మొదటి మార్పు, మీలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది. మిమ్మల్ని ఇప్పుడు ఎవరూ ఆపలేరని మీరు స్వయంగా అనుభవిస్తారు. గతంలో మిమ్మల్ని వెనక్కి లాగిన ఆ భయం ఇప్పుడు మీ ముందు వంగిపోతుంది. రెండవ మార్పు, మీ మార్గంలో కొత్త కొత్త అవకాశాలు తెరుచుకోబోతున్నాయి. ఆ అవకాశాలు చూసినప్పుడు మీరే అనుకుంటారు, ఇది నాలో ఎలా జరిగింది అని. కానీ గుర్తుంచుకోండి, ఇది సంయోగం కాదు, ఇది ఆ దైవిక శక్తి యొక్క పథకంలోని ఒక అద్భుత భాగం. ఇక చివరగా మూడవ మార్గం, మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. వారు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే వ్యక్తులు, ఇంకా వారు మీలాగే ఆలోచించే వ్యక్తులు, మరియు వారు మీతో ఆధ్యాత్మిక సంబంధం ఉన్నవారు. అలాగే వారు మీ జీవితంలో కాంతిని తీసుకువస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఆధ్యాత్మిక మలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఇదే ఆ అసలైన బిందువు. ఇక్కడ మీ గతాన్ని ఆ పాత నీరుగా మీరు వెనకకు వదిలేస్తారు. అలాగే ఇక్కడ ఒక కొత్త నీరుగా మీరు ముందుకు సాగుతున్నారు. మీరు మీ ఆత్మవిశ్వాసంతో, మీ శాంతితో, మీ కాంతితో నిండి ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వం మీ ద్వారా అద్భుతమైన పని చేయబోతుంది. మీరు ఇక తర్వాత కేవలం మీకోసమే కాదు, ఇతరుల కోసం కూడా మీరు మీ కాంతిగా, మీ స్రవంతిగా మారిపోతున్నారు. ఇప్పుడు మీ మాటలు, మీ కర్మలు, మీ ఉనికి ఎవరికో ప్రేరణగా నిలుస్తాయి. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీ నమ్మకమే మీకు అది పెద్ద శక్తి. మీ మార్గం అనేది మీకు ఇప్పుడు మసకగా కనిపించినా, మీ గమ్యం మాత్రం అది చాలా అందంగా మరియు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు మీ జీవితంలోని మీ ప్రతి ఆలస్యం, మీ ప్రతి అడ్డంకి, మీ ప్రతి కష్టం అవి మిమ్మల్ని ఇంకా శక్తివంతంగా చేయడానికే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, ప్రతిదీ ఒక కారణంతోనే జరుగుతుంది అని. వచ్చిన లేదా వెళ్ళిపోయిన వ్యక్తులు మరియు లభించిన లేదా కోల్పోయిన అవకాశాలు అవన్నీ కూడా మిమ్మల్ని ఈ ప్రస్తుత క్షణానికి తీసుకువచ్చాయి. ఇదే ఆ విశ్వం యొక్క అద్భుతమైన ఆట. ఆ విశ్వం యొక్క ఆట అనేది ఎన్నటికీ మీకు వ్యతిరేకంగా ఉండదు. ఆ ఆట కేవలం మీరు దేనికోసం పుట్టారో దానికోసం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఆ విషయం మీ ముందు ఉంది. ఇది మీరు ప్రకాశించే సమయం. అందుకే మీరు మీ ఆత్మను మేల్కొల్పండి. అలాగే మీ ఆత్మ యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేయండి. గుర్తుంచుకోండి, మీలో ఏ పరిస్థితి నుండి అయినా సరే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల అత్యంత దివ్యమైన శక్తి ఉంది.
ఇప్పుడు మీరు మిమ్మల్ని అద్దంలో చూసుకున్నప్పుడు కేవలం మీరు మీ ముఖం మాత్రమే చూడకండి, మీలోని ఆ కాంతిని చూడండి. అది ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయబోతుంది. ఎందుకంటే మీ అసలైన కథ ఇప్పుడు నిజంగా మొదలైంది. ఈ కథలో ఆ దేవుడు, ఆ విశ్వం, ఆ పరమాత్మ, ఈ మూడు శక్తులు కలిసి మీ జీవితంలో మీకోసం ఏదో గొప్పదాన్ని రూపొందిస్తున్నాయి. ఇప్పుడు మీరు మీ పూర్తి నమ్మకంతో, మీ పవిత్రమైన ప్రేమతో, మీ హృదయపూర్వక కృతజ్ఞతతో నడవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ చమత్కారం అనేది ఇక అది రాబోయే విషయం కాదు, అది ఇప్పటికే మీలో జరుగుతుంది. ఎందుకనగా మీరే ఆ మహా అద్భుతం, మీరే ఆ మహా ప్రకాశవంతమైన కాంతి, మరియు మీరే ఆ మహా పరమాత్మ. ఇప్పుడు మీ జీవితం ఒక మహా అద్భుతమైన మీ జీవిత ఆశీస్సుగా మారింది.